హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు మనం తెలుసుకుందాం. ఇక ఈ చరిత్రను మొదలు పెడితే కేరళలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే వైష్ణవ ఆలయంలో ప్రధానమైనది. ఈ ఆలయంలోని గర్భగుడిలో విష్ణువు యొక్క భారీ విగ్రహం ఉంటుంది. ఈ చారిత్రాత్మక ఆలయం తిరువనంతపురంలోనే ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటి. ఒకప్పుడు భారతదేశం ఒక బంగారు పక్షి అని విన్నాం. అక్కడ అపారమైన సంపద ఉందని కూడా విన్నాం. అవన్నీ రుజువు చేస్తూ ఈ ఆలయం ఇప్పుడు ప్రపంచపు కళ్ళు తెరిచింది. భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలను చూసినప్పుడు మనకు ఒక అభిప్రాయం వస్తుంది. ఈ ఆలయాల్లో సామాన్యుడి ఊహకు మించిన డబ్బు చాలా ఉందని. ఇందులో దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో బంగారపు హుండీ లాంటివి. వాటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక, బంగారు వజ్ర వైడూర్యాలలో తులతూగే ఒక గొప్ప దేవాలయం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత కేవలం చరిత్ర, దాని యొక్క మతపరమైన అంశాలకే కాదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని రహస్యాలు, సైన్స్కి కూడా అంతు చిక్కని ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు దాగి ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమిలో ఏముందో తెలుసుకుందామని శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి తెలుసుకునే ముందు ఈ ఆలయానికి సంబంధించిన పురాణాలు, వాటిలో దాగి ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఆలయం రహస్యం మొత్తం ఒక మర్మంతో కూడినది. అప్పటి కాలంలో తిరువనంతపురం ప్రాంతాన్ని అనంతఘాట్ అని పిలిచేవారు. అంటే అనంతమైన అడవి అని అర్థం. ఆ అనంతమైన అడవిలో దివాకర్ అనే ఓ గొప్ప మహర్షి నివసించేవారు. అతను విష్ణువు యొక్క ప్రత్యేకమైన భక్తుడు. నిజానికి అతని భక్తి చాలా కఠినమైనది. విష్ణువు యొక్క ప్రత్యక్ష దర్శనం పొందటానికి ఎంతో కఠినమైన తపస్సు కూడా చేశారాయన. ఈ మహర్షి చేసిన కఠినమైన తపస్సుకు విష్ణువు సంతోషించి ఒక చిన్న పిల్లవాడి రూపంలో అతని ముందుకు వచ్చాడు. ఆ పిల్లవాడు మునితో చాలాసేపు ఆడుకున్నాడు. దివాకర్ ముని అతన్ని ఎవరు అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు నవ్వి, నేను ఒక దైవీక బిడ్డను అని చెప్పి, మీరు నన్ను పట్టుకోలేకపోతే నేను అదృశ్యమైపోతాను అని చెప్పి, ఒకరోజు ఆ పిల్లవాడు ఈ అనంత అడవిలో నిన్ను కలుస్తా అని ముని దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దివాకర్ ముని అతన్ని అనుసరించి అనంత పర్వతం దగ్గర ఓ పెద్ద చెట్టు కింద అతన్ని కలుసుకున్నాడు. అక్కడ అతను మళ్ళీ అదృశ్యం అయ్యాడు. దీన్ని చూసిన ముని అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి దర్శనం ఇచ్చాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు శేషనాగుతో కలిసి విశాలమైన అనంతశయన సముద్రంలో కనిపించాడు. విష్ణువు యొక్క ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ముని ఎంతో ఉప్పొంగిపోయాడు. అప్పటికే విష్ణువుని చూడగానే ముని కోరిక నెరవేరింది. ఆ పద్మనాభ స్వామి రూపంలో నేను ఈ ప్రాంతంలోనే శాశ్వతంగా ఉంటాను అని ఆ మునితో చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అదే ఈ పద్మనాభ స్వామి ఆలయంగా నేడు వెలసిల్లుతుంది.
ఆ తరువాత ముని దివాకర్ రాజుతో విష్ణువుని చూసిన వార్త తెలియజేశాడు. రాజు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయం ముందు ముని దివాకర్ సమాధి కూడా నిర్మించారు. ఈ ఆలయం యొక్క మరిన్ని రహస్యాలు పార్ట్ 2లో చూద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.